పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్లో నేను వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారినండి. నా భర్త ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండాని పగలగొడుతున్నారు, అలాగే మనం పనులు చేసుకున్నటువంటి శిలాపాలకను కూడా పగలగొడుతున్నారని చెప్పడంతో ఆయన ఒక్కడే ఈరోజు 4:30 టైంలో ఫోన్ వస్తే ఆయన ఇక్కడికి వచ్చారు, ప్రశ్నించారు. ఎందుకు పగలగొడుతున్నారని ప్రశ్నించినందుకు ఈ రోజు ఒక పథకం ప్రకారమే ఆయన మీద దాడి చేయడం జరిగింది. కానీ నా భర్తకు కానీ ఏదైనా జరిగితే నేను ఊరుకునే ప్రసక్తి లేదు. ఇదే సెంటర్ లో ఎక్కడే కూర్చుని ఏ దిమ్మ కోసం అయితే వాళ్ళు నా భర్త మీద దాడి చేశారో ఆ దిమ్మ నెక్స్ట్ జనసేన దిమ్మ పెడదామని ప్రయత్నించారు. ఆ దిమ్మ ఎలా పెడతారో నేను కూడా చూస్తాను ఈ రోజు. అంతేగాని ప్రశ్నిస్తే చంపేస్తాను మనుషుల్ని. మేము చేసిన తప్పేంటి? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడమేనా? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నంత మాత్రాన మనుషులు చంపేస్తారా? ఇలాంటి దాడులు చేయమని చెప్తున్నారా? ప్రభుత్వం చెప్తుందా ఇలాంటి దాడులు చేయమని? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంటే వాళ్ళని కొట్టేయండి, లేదా చంపేయండి, లేదా వాళ్ళ ఇంటి మీద దాడులు చేయండి అని చెప్తున్నారా ఎవరైనా?